పేరు పేరున నమస్కారం. ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి అన్న దేవప్రసాద్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అన్న ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడలేక వద్దల ఓడినట్టుగా బీఆర్ఎస్ పార్టీ పైన అనేక ప్రేలాపన చేస్తూ ఉన్నాడు, అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి ఓట్లు బదలాయించిందని లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఏం జరిగింది? ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో రెఫరెండం అని పోయిండు. మరి రెఫరెండం అంటే ఏంది? 16కు 8కి రావడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇట్లా ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ పైన అనేక బురద జల్లేటువంటి కార్యక్రమాలు, మాటలు మాట్లాడుతూ మా మెదక్ జిల్లాకు వచ్చి రఘునందన్ రావును గెలిపించడానికి, బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి హరీష్ రావు గారు సహకరించిండ్రని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మరి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, 2023 మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొడంగల్లో మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత? మీకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత? 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత? మెజారిటీ ఎంత? ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అవయవదానం చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవయవదానము మేం చేయలే, అవయవదానము మీరే చేసిండ్రు. మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు శిక్షణ కేంద్రం పెట్టుకున్నారని నేను అంటా ఉన్నా. ఎందుకనంటే మహబూబ్ నగర్లో డీకేఆర్ను గెలిపించడానికి అవయవదానం కాంగ్రెస్ పార్టీ చేసింది. అక్కడ వివరాలు తర్వాత చెప్తా. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఇక్కడ దానం నాగేందర్ మీద గతంలో అనేక కామెంట్ చేసిండ్రు మీరు. పాన్ పరాకులు అమ్ముతాడు, గుట్కాలు అమ్ముకుంటాడు, అట్లాంటి క్యాండిడేట్ తీసుకొచ్చి ఆయన గెలిపించడానికి పరోక్షంగా మీరు హెల్ప్ చేసింది. మూడవది, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి గతంలో నువ్వు నిలబడ్డటువంటి ఎంపీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినావంటే ఇప్పుడు అవయవదానం ఎవరు చేసిండ్రో మరి మీరే చెప్పాలి. మాకైతే తెలియదు. ప్రజలకు సాయం చేయడం తెలుసు, ప్రజలకు అవయవదానం చేయడం తెలుసు, ప్రజలకు చేయడం తెలుసు, కానీ ఇట్లా పార్టీలకు పరోక్షంగా అవయవదానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత మాకు తెలియదు. నేను చెప్తా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు 1,07,000 ఓట్లు వచ్చినాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే 84,000. ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 23,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే బీజేపీకి పడ్డాయి. అవయవదానం ఎక్కడ జరిగింది? మరి కొడంగల్లో జరిగిందా అని అడుగుతా ఉన్నా. రెండో అంశము, మీ సొంత ఊరిలో కొండారెడ్డిపల్లె విలేజ్లో మీ సొంత ఊర్లోనే బీజేపీకి మెజార్టీ పెరిగింది. అంటే బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవాలి కదా. మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మంత్రుల లిస్టు తీసిన నేను. మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత రెఫరెండం అయిపోతున్నటువంటి ఎలక్షన్కి ఏం జరగాలి? మీ పాలన మంచిగుంటే, మీ ప్రజాపాలన బాగుంటే, మీరు బాగా చేస్తే మీకు ఓట్ల పర్సెంట్ పెరగాలి. మీకేమైంది? ఇలా మంత్రులలో మొత్తం అదే జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి, కొల్లాపూర్ నుంచి పోటీ చేసిండు.
అసెంబ్లీ ఎన్నికల్లో 93,000 వచ్చినాయి. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 77,000 వచ్చినాయి. డిఫరెంట్ ఎంత వచ్చింది? 16,000 తగ్గింది. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్కి వెళ్ళి పోటీ చేస్తే 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎంత వచ్చింది? 79,000 ఓట్లు వచ్చినాయి. డిఫరెంట్ ఎంత వచ్చింది? 21,000 తగ్గినాయి. శ్రీధర్ బాబు గారు మంత్రి నుంచి పోటీ చేసిండు, 1,03,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 77,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని ఓట్లు తగ్గినాయి? 26,000 ఓట్లు తగ్గినాయి. పొంగులే శ్రీనివాసరెడ్డి గారు మంత్రి, ఖమ్మం పాలేరు నుంచి పోటీ చేసిండు. అసెంబ్లీ ఎన్నికల్లో 1,28,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1,20,000 ఓట్లు వచ్చినాయి. 8,000 తగ్గినాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి పోటీ చేసిండ్రు, 1,36,000 వచ్చినాయి. ఇవాళ ఎన్ని వచ్చినాయి? 36,000 నుంచి 20,000 అంటే 10,000 తగ్గినాయి. ఇట్లా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, మెదక్ జిల్లా నుంచి, ఆందోళన నుంచి పోటీ చేస్తే 1,14,000 ఓట్లు వస్తే ఇప్పుడు 82,000 వచ్చినాయి. ఇప్పుడు డిఫరెంట్ ఎంత వచ్చింది? 32,000 తగ్గినాయి. మీ వడ్లూరు లక్ష్మణ్ విప్పు ధర్మపూర్ ఎమ్మెల్యే గారు 23లో పోటీ చేస్తే 91,000 వచ్చింది. ఇప్పుడు 57,000 వచ్చింది. అంటే 34,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఎమ్మెల్యే 71,000 వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లో 36,000 ఓట్లు తగ్గినాయి. అంటే 35,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మానకొండూరు ఎమ్మెల్యే 52,000 వచ్చినాయి. ఇప్పుడు 44,000 వచ్చినాయి. అంటే 8,000 తగ్గింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది నా దగ్గర. మొత్తం 18 నుంచి 20 నియోజకవర్గాలలో మీ ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందంటే బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. ఇలా మీరు 6 నెలల పరిపాలన బాగలేదు కాబట్టి 16 సీట్లు తెచ్చుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, రెఫరెండం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 8 సీట్లకు పరిమితం అయ్యేసరికి ఈ అభాండంతా కూడా మా పైన, మా పార్టీ పైన, మా నాయకుల మీద వేస్తూ ఉన్నారు. మీరు దీన్ని అడిగినోడు లేదు, చేసినోడు లేడు, దీన్ని ఎవరు క్వశ్చన్ అడగలేదు. అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు నిజంగానే దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ పరిపాలన బాగుంటే 16 గెలిచేవాళ్ళు కదా. మీకు మంత్రులలోనే దాదాపుగా సగానికి సగం తగ్గేటువంటి మెజారిటీ తగ్గుతుంది కదా. మీరేం పరిపాలన చేస్తూ ఉన్నారు? ములుగులో కూడా తగ్గింది. అంటే మంత్రుల నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ అందరి మంత్రులు విప్పుల నియోజకవర్గాలలో మీ మెజారిటీ తగ్గిపోయింది 6 నెలల్లో. ఇలా మా గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? ఇలా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ ఈ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పనిచేసిండు. అందుకే డమ్మీలను పెట్టిండు మీరు, అందుకే అవి గెలిచినాయి. అంటే ఇలా 8 సీట్లు బీజేపీకి రావడం అని అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పనిచేసిండు కాబట్టి ఆ 8 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఆ స్థాయి లేదు. ఇలా అటు అంట కాగడానికి ఇటు అంట కాగడానికి పనికొస్తుంది అనేసి 8 అటు గెలిపించిండ్రు, 8 ఇటు గెలిపించిండ్రు. ఇలా మాకు అలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఏ తీర్పునైతే ఇచ్చిండ్రో దాన్ని శిరస వహిస్తాం, డెఫినెట్గా శిరస వహిస్తాం. మా తప్పులన్నీ మేము ఎక్కడెక్కడ జరిగినాయో వాటిని సమీక్షించుకుంటాం, ముందటికి వెళ్తాం, మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, సముద్ర కెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడి లేచినందుకు. మాకు కూడా అలాంటివి ఆదర్శాలుగా తీసుకుంటాం. ఒకసారి పడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకోపోతుంది అని చెప్పేటటువంటి ఈ జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్లను మేము సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ అనేక కష్ట నష్టాల నుంచి పుట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఏం లేదు. అయినా ప్రజలు దీవించిండ్రు, ఉద్యమం నడిచింది,
ప్రజల ఆశీర్వాదంతో 24 సంవత్సరాలు ఈ పార్టీని నడిపించినాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలతోని 100 ఎమ్మెల్యేల వరకు గెలుచుకున్నాం. అయినా 10 ఏళ్ళు మీరు కూడా ఏం లేరు కదా. ఎందుకంత ఎగిరి పడుతుండ్రు, ఎందుకంత మిడిచిపడుతుండ్రు? అధికారం శాశ్వతమా? చూస్తున్నాం కదా రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో. నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపతిగా ఉన్నాడు. ఏమైంది? ఏదైనా ప్రజా తీర్పును ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నాయకులు స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా స్వీకరించగలగాలి, స్పోర్టిగా తీసుకోవాలి. ఇలా గెలిచినామని మేము ఏనాడు పొంగిపోలేదు, ఇలా ఓడినామని కుంగిపోము. మేము ఆ దిశగా అడుగులేస్తూ ఉంటాం. కానీ అవయవదానం చేసిండ్రు అని చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ, అవయవదానం ఎవరు చేసిండ్రు అంటే ఇలా మంత్రులు చేసిండ్రు, విప్పులు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎమ్మెల్యేలు చేసిండ్రు. టోటల్గా బీజేపీ పార్టీకి దాసోహమై మీరు పనిచేయడం వల్లనే అధికారంలో ఉండి మీకు వచ్చినటువంటి ఓట్లను కూడా నిలబెట్టుకోలేకపోయిందంటే 6 నెలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నట్లు లెక్క. ఈ ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్లనే మీకు ఓట్ల పర్సెంటేజ్ తగ్గింది, మీ డిపాజిట్లలో తగ్గిపోయినాయి. ఇలా ఇప్పటి వరకు 6 నెలల్లో ఒక కొబ్బరికాయ కొట్టలే, మీరు ఒక శిలాఫలకం వేయలే. ప్రజలు గమనిస్తలేరా? మమ్మల్ని తిట్టి పబ్బం కట్టుకోవడం కాదు, ప్రజలకు పని చేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిలబడండి. ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో వాటిని అమలుపరచడానికి దృష్టి పెట్టండి. మమ్మల్ని ఎంత తిట్టినా ఏం రాదు. పేపర్లో స్టేట్మెంట్లు వస్తాయి, టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయి, పొద్దుగాల ఫ్రంట్ పేజీలో ఐటమ్ వస్తుంది. కానీ ప్రజలు ఏం కోరుకుంటూ ఆలోచించుండని నేను ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నా. కాబట్టి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే డెఫినెట్గా మేము కూడా ప్రతిస్పందిస్తాం. ఇలా చాలామంది ఎన్నడు గెలవనోడు గెలిచి మేమేదో గొప్పగా చేసినామని డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఇలా ఏదో మేము వల్లనే గెలిచినామని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా మమ్మల్ని మా నాయకులను తిడుతూ ఉన్నారు. ఇలా ప్రజల తిట్లు అయినా ఎవరైనా మాకు ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాం. ఎవరైతే గెలిచి డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారో, డంబాచారం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజల హామీలను నెరవేర్చాలి. లేకుంటే మీరు ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఫెయిల్ అయింది అనడానికి 8 సీట్లే ఒక నిదర్శనం. ఎక్కడ కూడా ఇలాంటి స్టేట్మెంట్ జరగవు, ఎక్కడ కూడా ఇలాంటి తీర్పు రాదు. 6 నెలల్లో మీరు 8కి సగానికి పడిపోయినరంటే, సగం మంది మాత్రమే 8 ఎంపీలను గెలిపించిండ్రంటే, సగం మంది ఉన్న పాపులేషన్లలో సగం మంది మాత్రమే మీ ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. మిగిలిన సగం మంది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సమీక్ష దాని మీద జరగండి ముఖ్యమంత్రి గారు, దాని మీద జరపండి. 8 సీట్లు ఎందుకు ఓడిపోయినామని చర్చ పెట్టండి, ఎక్కడ ఫెయిల్ అయినామో చర్చ పెట్టండి. అడగని వాటి మీద ప్రశ్నలు వేయించుకొని వాటి మీద ప్రతిస్పందించడం కాదు కదా. 8 ఎందుకు గెలిచినాం? ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీ 8 సీట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో 8 ఎంపీ సీట్లు గెలిచింది. 64 ఎంపీ సీట్లు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలను 8 సీట్లకు తగ్గించుకున్నారు ఎంపీ సీట్లు. మరి ఎటుపోతుంది మీ పాలన? మీరెటుపోతున్నారు? మీరేం చేస్తున్నారు? ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర మీ దగ్గర 23,000 తక్కువ వస్తుంది. నీ జిల్లా ఎంపీ అది, ఆ సీటు ఓడిపోతుంది. డీకేఆర్ అని గెలిపిస్తారు మీరు. అదే 23,000 ఓట్లేస్తే వంశేందర్ రెడ్డి గెలిచేవాడు కదా. ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యింది? మరి చేవెళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నారు, మరి అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికా? బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికా? సికింద్రాబాద్ ఉన్నది, సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయింది అంటే ఆయన కిషన్ రెడ్డిని గెలిపించడానికి. మల్కాజ్గిరిని మీ ఇంతకుముందు పోటీ చేసినాం, అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికి. అంటే ఒక్క కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరున్నప్పుడేమో 50,000 వస్తుంది, ఇప్పుడు అదే మీ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడితే 33,000 వస్తుంది.
అంటే ఏమైంది? ఈ ఓట్లు అన్నీ నేను చెప్పినటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా మమ్మల్ని అవదానం చేసుకున్నారు అంటుంటారు కదా, మీరే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు అందరు కలిసి బీజేపీ పార్టీకి ఆర్గన్ డొనేషన్ చేసిరని మేము అంటున్నాం. మీ పాలన పనికి రాదని ప్రజలు తిరస్కరించింది. వాటి మీద దృష్టి పెట్టండి, కామెంట్ మా మీద తగ్గించమని ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నమాట. మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా విషయాలు ఎర్రోల శ్రీనివాస్ గారు అనేక విషయాలు చెప్పారు. కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇది రెఫరెండం, 14 సీట్లు వస్తాయి మాకు అనేటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ సగానికి సగం పైగా ఇలా సీట్లు మాత్రమే వచ్చినాయి అనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 కానీ 2014 కానీ 2014 కానీ 2000 ఆ తర్వాత 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు ఒకసారి 11 వచ్చినాయి, ఒకసారి 9 వచ్చినాయి. అధికారంలో ఉన్నప్పుడు రెఫరెండం అంటే ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో సాధించడం అనేటువంటిది రెఫరెండం. ఇది అటు ఇటుగాక 8 తెచ్చుకున్నట్టు గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది రెఫరెండం కాదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో జరిగినటువంటి 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము అప్పుడు 9 సాధిస్తే రేవంత్ రెడ్డి గారు అన్నారు మీరు ప్రజాదరణ కోల్పోయిందని చెప్పి ఆ రోజు అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడగంటిందని చెప్పేటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ 8 వచ్చినందుకే ఇంత ఒప్పొంగుతున్నాడంటే దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, జనరంజక పాలన అనేటువంటిది అది నీటి మూటలైందనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఏ మంత్రి నియోజకవర్గంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాలేదు. పర్సంటేజ్ కూడా ఇవాళ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఏం పర్సంటేజ్ వచ్చింది? 39.5 అసెంబ్లీ స్థానం అసెంబ్లీలో వస్తే ఈసారి కేవలం 40.10 వచ్చింది. అంటే కేవలం 0.6% మాత్రమే తేడా ఉన్నటువంటి పరిస్థితి చూశాం. కానీ ఓట్లలో చూడండి, ఇది రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వేశారు. కారణం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేశారు, మీరు రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఈ మైనార్టీలకు సంబంధించి కూడా ఇలా మైనార్టీలను అందరినీ కూడా మరి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసుకోవాలనే పేరు మీద మీరు మైనార్టీలకు అనేక రకాలుగా మీరు చేసి ఇలా ఓట్లు వేసుకున్నారు కదా. అది మరి ఏంటి? అది ఇలా సమాధానం చెప్పాలి. డెఫినెట్గా మీ పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయినరు. ఇందులో దానికి ఫలితమే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రెండవది, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదో బూడిదయింది, ఇంకోటి అయింది అని ఇలా చాలా విచిత్రంగా, అసలు ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కావు. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్లమెంట్లో గతంలో అనేక పార్టీలు కూడా ఖాతాలు తెరవలే. మీరు ఒక్కసారి ఆ పార్టీ చూడండి, 2 సందర్భాల్లో కూడా 2002 సందర్భాల్లో కూడా 2 సార్లు జరిపినటువంటి ఆప్ ఎన్నికలలో మీరు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది ఏంటంటే 2015లో ఆపు 70 స్థానాల్లో 62 గెలిచింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్లో 7 స్థానాలను కోల్పోయింది. 19లో కోల్పోయింది కదా, మళ్ళీ శాసనసభలో కూడా రేవంత్ రెడ్డి అన్నట్టు కోల్పోవాలి. కానీ 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆపు 70కి 62 స్థానాలు సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చిందనేటువంటి విషయం తెలియంది కాదు. ఈ ఎన్నిక అనేటువంటిది చాలా విచిత్రంగా 2 కూటముల మధ్య, అంటే మోదీ ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ ప్రధానమంత్రి కావాలన్నా, అట్లాగే ఏ కూటమిలో లేనటువంటి పార్టీలను ప్రజలు ఈసారి కన్సిడర్ చేయలేదనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ కూటమిలో లేనటువంటి బీజు జనతాదళ్ ఒరిస్సాలో
చాలా నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నష్టపోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ నష్టపోయింది, తమిళనాడులో ఏడీఎంకే నష్టపోయింది, తెలంగాణలో మేము నష్టపోయినాం, మహారాష్ట్రలో మిగతా చూస్తే కూటమిలు ఉన్నందుకు అనేక మంచి ఫలితాలు వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసినాం. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఏదో బీఆర్ఎస్ పార్టీ తక్కువ వచ్చినందుకు బూడిదైపోయింది అనేటువంటి మాటలు ఇది అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఒక రాజకీయ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కావనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ చాలా స్పష్టంగా మేము చెప్పేది ఏంటంటే ఇవాళ బీజేపీ ఎదగడానికి, ఇవాళ 8 సీట్లకు ఎగబాకడానికి రేవంత్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానాలే కారణం. ఇవాళ బీఆర్ఎస్ చాలా శక్తి వంచన లేకుండా కొట్లాడింది. శక్తి వంచన లేకుండా మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి మేము మహబూబాబాద్లో కానీ, వరంగల్లో కానీ, భువనగిరిలో కానీ, నాగర్ కర్నూల్లో కానీ మీరు చూస్తూ ఉన్నారు కదా ఓట్ల శాతం ఎట్లా వచ్చిందని, మేము ఎట్లా ఫైట్ చేసినాం, ఎట్లా వచ్చిందనేటువంటి విషయాలు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము చాలా స్పష్టంగా శక్తి వంచన లేకుండా కేసీఆర్ గారు బస్సు యాత్రలేని, మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రజల్లోకి పోయినాం. ప్రజల్లోకి చెప్పినాం కానీ బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఒక బలమైనటువంటి గొంతుగా ఉండాలని మేము చెప్పినటువంటి విషయాన్ని ప్రజలు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేదు. చేసుకోకుండా 2 కూటములకి మాత్రమే ఎన్నిక, ఇది కేసీఆర్ గారి ఎన్నిక కాదు, ఇది హరీష్ రావు ఎన్నిక కాదు, ఇది కేటీఆర్ ఎన్నిక కాదని ఈ పార్టీలే ప్రచారం చేసినాయి. సిద్దిపేటలో కూడా అట్లే విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. ఇది హరీష్ ఎన్నిక కాదు, ఇంకొక ఎన్నిక, ఇది కేటీఆర్ ఎన్నిక కాదు, ఇంకొకరి ఎన్నిక అనేటువంటి ప్రచారం చేసి ప్రజల్లో రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేటువంటి పని చేసింది. కాబట్టి ఇవాళ 2 కూటములకు ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలు ఓటు వేసి ఇలా ఇచ్చారు. అయినా మనం చూస్తూ ఉన్నాం ఈ 2 కూటములకు సంబంధించి కూడా మనం ఒక్కసారి చూస్తే 10 స్టేట్లలో గుండు సున్నా వచ్చింది. 10 స్టేట్లలో ఎన్డీఏకు గుండు సున్నా వచ్చినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. అట్లాగే 13 రాష్ట్రాల్లో ఇండియాకు ఖాతాలు తెరవలేదు. 18 మంది కేంద్ర మంత్రులు, 13 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయింది. 63 సిట్టింగ్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అంటే 2 కూటములు కూడా దేశవ్యాప్తంగా ప్రజలకి సంతృప్తికరమైనటువంటి పాలన గతంలో కాంగ్రెస్ ఇవ్వలేదు, 10 ఏళ్లలో బీజేపీ ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధ, ఆవేదన, ఆక్రోశం ఇలా ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడ్డది. అందుకే ఏ 2 కూటములకు కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ లేకుండా ఇతర పార్టీలతో మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పరిచేటువంటి స్థాయి రావడమే కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉన్నాయి. ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ప్రజలకి సరైనటువంటి పరిపాలన ఇవ్వలేదు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది. అందుకే బీజేపీ ఓన్గా నాకు 400 ఇవ్వండి, భాష మీద పెత్తనం చేస్తా, తిండి మీద పెత్తనం చేస్తా, మతానికి సంబంధించినటువంటి అనేక తెస్తా, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ మీరు ఏ బిల్లులు చేసినా పాస్ కావడానికి అవసరమైనటువంటి మెజారిటీ మీకు ఇవ్వమని ఇవాళ భారతదేశ ప్రజలు వీరోచితమైనటువంటి తీర్పు ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఐజే బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా ఇవాళ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే బదులు 2 పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ను గొంతు నొక్కడానికి, బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి 2 పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 1000 మంది మోదీలు వచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ను మీరు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. మేము ఒక రాజకీయ పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇచ్చి ప్రజల కన్నీళ్లలో కష్టాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాదన్న తెలంగాణను సాధించి గులాబీ జెండా ఎగిరేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మీరు ఏదో బీఆర్ఎస్ను ప్రజల నుంచి విడదీస్తాం, ఒంటరి చేస్తాం అని చేసేటువంటి ప్రయత్నాల్ని మీరు మానుకోవాలి. ఇలా అమరవీరుల గురించి కూడా మీరు చాలా చెప్పారు. అమరవీరులకు మీరు ఏం చేయలేదు, మేము చేస్తామని. మొన్న ఇచ్చిన అమరవీరుల లిస్టులలో ఎన్ని తప్పుల తడకలున్నాయో అందరం కూడా చూసినాం. అమరవీరులకు సంబంధించిన లిస్టులే సరైనటువంటి రీతిలో తయారు చేయలేనటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. మేము అమరవీరులను గౌరవిస్తాం, ఉద్యమకారులను గౌరవిస్తాం అంటే ఉద్యమంలో లేని వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనకి ఇదంతా కూడా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు
ఈ రుణమాఫీ అన్నారు, ఇంకొకటి అన్నారు, అవన్నీ కూడా అమలు చేయండి. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలు మీకు మెరుగైన పరిపాలన కావాలని మీకు అధికారం ఇచ్చరు, అటువైపు దృష్టి పెట్టండి తప్ప రోజు బీఆర్ఎస్ పార్టీని శాపనార్థాలు పెట్టడం వల్ల మీరే దిగజారుతారు. మీ ప్రభుత్వం ఎవ్వరు పడగొడతారని మీ అంతలో మీరే గేరింతలు వేస్తున్నారు. మీ ప్రభుత్వాన్ని ఏం పడగొట్టరు. మీరు మెరుగైన పాలన చేయండి, మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.